హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సీఎం రిలీఫ్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటి? దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఇది ఎవరు అప్లై చేసుకుంటే వస్తుంది? అసలు దీనికి ఏదైనా పార్టీతోని సంబంధం ఉందా? ఇది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా? ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలా? ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సాయిబాబా ఆన్‌లైన్ ఎడిటింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పడం జరిగింది. అందుకోసం ఈ వీడియోని చేస్తున్నాను. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇళ్ళ రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనము ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ వెళ్తాం కదా, ప్రైవేట్ హాస్పిటల్. అక్కడ ముందుగా అయితే మనము 50,000, 1,00,000, 2,00,000, 50,000, 1,00,000, 2,00,000 వరకు అంతకంటే ఎక్కువ కూడా బిల్ అయితూ ఉంటుంది కొంతమందికి. అలా అయిన వారు ముందుగా హాస్పిటల్‌లో వారు బిల్లు చెల్లించుకొని తర్వాత ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అయితే మనము దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలనంటే, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు ఇది ఆఫ్‌లైన్‌లోనే ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఉండదు. దీనికి సీఎం రిలీఫ్ ఫండ్ అనే ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ అనేదైతే ఫిలప్ చేయాలి. ఆ ఫిలప్ చేసి మన దగ్గరలో ఉన్న లీడర్ అంటే ఎమ్మెల్యే గానీ, ఎంపీ ద్వారానే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేదైతే వస్తుంది. అయితే దీనికి పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ వారైనా సరే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు చేసుకోవడానికి అసలు ఏమేం కావాలో ఈ వీడియోలో చూద్దాం. పేషెంట్ ఫైనల్ బిల్లు అంటే మనము హాస్పిటల్‌లో హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతాం గదా! అడ్మిట్ అయిన నుంచి మనము డిశ్చార్జ్ అయ్యే వరకు పేషెంట్ ఫైనల్ బిల్ మొత్తం బిల్స్ అన్నీ ఒరిజినల్ ఉండాలి. అలాగే పేషెంట్ డిశ్చార్జ్ సమ్మరీ, మనము ఆల్రెడీ హాస్పిటల్ నుంచి ఇంటికెళ్తున్నప్పుడు ఒక డిశ్చార్జ్ సమ్మరీ అనేది ఇస్తారు. ఆ డిశ్చార్జ్ సమ్మరీ గూడా ఉండాలి. అయితే చాలామంది హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఇవి తీసుకుంటారు. కానీ మనము సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మేము అప్లై చేసుకుంటాము అంటే వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి ఇస్తారు. అలాగే దీనితో పాటు పేషెంట్ హాస్పిటల్ ల్యాబ్ పరీక్షలు, మనము టెస్టులని చేయిస్తాం గదా! ఆ టెస్టులు, ఎక్స్‌రే ఇట్లాంటి ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి అన్నీ చేయిస్తాం గదా! అలాంటి ల్యాబ్ పరీక్షల రిపోర్ట్ కూడా కావాలి. పేషెంట్ హాస్పిటల్ మెడికల్ మరియు ఫార్మసీ బిల్లు, మనం మెడికల్ షాప్‌లో మెడిసిన్స్ మరియు తీసుకుంటాం గదా! అలాంటి బిల్స్ కూడా ప్రతి ఒక్కటి ఉండాలి. పేషెంట్ చెల్లించిన నగదు రసీదులు, మనం హాస్పిటల్‌లో బిల్ పే చేస్తాం గదా! ఒక 5 డేస్, 2 డేస్ ఉంటాం గదా! మనము ఎప్పుడెప్పుడైతే అమౌంట్‌ను పే చేసినామో ఆ బిల్స్ అన్నీ గూడా ఉండాలి మీ దగ్గర. అలాగే ఈ అన్నిటితో పాటు పేషెంట్ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు మరియు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, ఒక రేషన్ కార్డ్ జిరాక్సు, ఇన్‌కమ్ అయితే లేటెస్ట్ ఇన్‌కమ్ మాత్రం కంపల్సరీ గావాలి. పేషెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ డాక్యుమెంట్స్ గూడా ఒరిజినల్ సర్టిఫికేట్సే ఉండాలి. ఇవన్నీ గూడా మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక సెట్ జిరాక్స్ తీసుకొని, ఒక సెట్ జిరాక్స్ మనం ఉంచుకొని, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటది. ఈ కింద లింక్‌లో డిస్క్రిప్షన్‌లో నేను ఈ ఫామ్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ఈ పైన చెప్పినవన్నీ గూడా ఒరిజినల్ బిల్స్ అటాచ్ చేసి, ఎవరైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు, వాళ్ళ ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఆదాయ ధృవపత్రము, ఒక ఫోటో అన్నీ జత చేసి మీ దగ్గరలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో గాని, ఎంపీ దగ్గర గాని ఇచ్చి మీరు ఈ సీఎం రిలీఫ్ ఫండ్‌కైతే అప్లై చేసుకోవాలి. హాస్పిటల్‌లో ఎవరికైతే చూయించామో ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయినట్లయితే, చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేటు మరియు అతని ఆధార్ కార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, కుటుంబ ధృవీకరణ పత్రంతో కూడా మనము అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ హాస్పిటల్ బిల్స్ ఎవరి అయితే ఇప్పుడు ఆరోగ్యం బాగలేక మనం హాస్పిటల్ తీసుకెళ్ళామో, వీరు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అప్లై చేసుకుంటున్నారు గదా! వీరికి టైం అనేది 6 మంత్స్ లోపు మాత్రమే ఉంటుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్ళిన తర్వాత 6 మంత్స్ లోపు మాత్రమే మనం ఇది క్లెయిమ్ జేసుకోవడానికి ఉంటుంది. 6 మంత్స్ దాటిన తర్వాత ఇది క్లెయిమ్ కాదన్నట్టు. అందుకే ఎవరైనా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై జేసుకోవాలనుకుంటే తొందరగా జేసుకోండి. సీఎం రిలీఫ్ ఫండ్‌కు అప్లై చేసుకునే వ్యక్తి చనిపోతే, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేటు, మరణ ధృవపత్రము మరియు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, కుటుంబ ధృవీకరణ పత్రంతో కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అప్లై చేసుకోవాలనంటే మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన 6 నెలల లోపు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. 6 మంత్స్ దాటిన తర్వాత ఈ అప్లై చేసుకున్న అమౌంట్ వస్తాయా రావా అనేదైతే తెలియదు. అయితే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి మనం అప్లై చేసుకుంటే
30-50% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒక రూ. 1,00,000 ఖర్చయితే మాత్రం ఖచ్చితంగా ఒక 70,000, 50,000 వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మంచి స్కీమ్‌ను ఎవరు గూడా మిస్ జేసుకోకండి. ప్రతి ఒక్కరు గూడా అప్లై జేసుకోండి. చాలామంది హాస్పిటల్‌లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఎవరు గూడా అప్లై చేసుకోరు. ప్రతి ఒక్కరు గూడా ఇలాంటి స్కీమ్‌ను వినియోగించుకోండి. అయితే ఈ చెప్పినటువంటి అన్ని బిల్స్ పేషెంట్ ఫైనల్ బిల్లు, పేషెంట్ డిశ్చార్జ్ సమ్మరీ, పేషెంట్ హాస్పిటల్ ల్యాబ్ పరీక్షల రిపోర్టు, పేషెంట్ హాస్పిటల్ మెడికల్ ఫార్మసీ బిల్లులు మరియు ఆహ్, నగదు చెల్లించిన రసీదులు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, తెల్ల రేషన్ కార్డు, పేషెంటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నింటిపైన గూడా డాక్టర్ సంతకము మరియు డాక్టర్ స్టాంప్ ఉండాలి కంపల్సరీ. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అనేది మనం అప్లై చేసినప్పుడు వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. మనం అప్లై చేసిన ఒక 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ లోపు ఎప్పుడైనా సరే ఇది మనకు చెక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా ఆన్‌లైన్ ఎడిటింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్‌ను లైక్ అండ్ షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.